సమాసోనే జరగాలంట ఒప్పుబిట్టు అయ్యప్ప కాడికి 40 రోజులు ఒక్క పూట తినాలి, నేల మీద పడుకోవాలి, కాళ్ళకు చెప్పులు, నల్ల బట్టలు వేసుకోవాలి, సన్యాసిలాగా ఉండాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయి నాయన, నువ్వు శబరిమల పోవద్దు. ఒక్క పూటే తినాలి. నువ్వు 8 ఏళ్ళే అయ్యా, నువ్వు ఇబ్బంది పడతావు. మనకి మిగతా 2 పూటలు మనం కల్పించుకున్నావు. ఏకపుక్తమే స్వామి. ఉదయం పూట నైట్ పూట మనం కల్పించుకుని తింటున్నాం. ఉదయం ఒక 10 ఏది ఇడ్లీ అయితే ఇడ్లీ ఏదో మనం కల్పించుకున్నాయి. మన వెసులుబాటు మంది అన్నట్టు. ఏకపుక్తం ఒకేసారి తినాలి ఒక రోజులో. అది అయ్యప్ప నియమం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు అనుకూలంగా రూల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం ఈ మధ్యన. స్వామి ఓం శ్రీ స్వామి గట్టిగా. ఇంకా మెళ్ళ దండ పడుతుంది. కన్నస్వామి స్వామి పెట్టు, ఇంకా పెట్టు అంటారు. ఎందుకంటే ఇంకో 10-20 ఆ స్వామి మాలేసుకున్నప్పుడు 45 కిలోలు ఉంటే వద్దంటే పిల్లవాడితో అయ్యప్ప ఏమనిపిస్తున్నాడంటే కడుపు చూడండి, ఒక పూట తింటే ఇబ్బంది పడుతూ 8 ఏళ్ళు అంటే అయ్యప్ప ఏమనిపిస్తున్నాడు? చేతులెత్తండి. కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్ప కానరాడు. 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 అన్ని సుఖాలైతే అయ్యప్ప కరుణించడు. అన్ని సుఖాలైతే అయ్యప్ప కరుణించడు. ఇరువురిని ఎత్తుకొని ఎగురుకుంటనే పోతాను. ఇరువురిని ఎత్తుకొని ఎగురుకుంటనే పోతాను. అయ్యానే పోతలే అయ్యప్ప కాడికి. అయ్యానే పోతలే అయ్యప్ప కాడికి. అయితే ఇది కూడా సగం ఆగు స్వామి. అయితే అక్కడ ముట్టిస్తున్నారు అప్పుడే. ఆగు నాయన సగం స్వామి. అయితే స్వామి పిల్లవాడు ఏమంటున్నాడు? పిల్లవాడు తండ్రి ఏమంటున్నాడు? ఇంకా వద్దు బిడ్డ స్వామిని వనయాత్రకు పోయాడు. చేయొద్దండి ఇందులో కన్నస్వామి ఉన్నారు. ఇందులో వనయాత్రకు పోయే కన్నస్వామి 10 కిలోమీటర్లు లేటుగా ఉంది. గురుస్వామిని గోకాడు. గోకి గురువు గారు నిష్టగా చేయాలన్నావు, కష్టంగా ఉంటదన్నావు, ఇంత నీట్గా ఉంది రోడ్డు, అదే స్వామి అబద్ధం చెప్పేవాడు. సరే స్వామి నడువు అన్నాడు. ఎరుమేరు నుంచి శబరిమల వరకు వనయాత్రలో 62 కిలోమీటర్లు 18 కొండలు ఎక్కి దిగుతాం. 18 కొండలు. కొండలంటే మామూలుగా స్వామి మనకు ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం మన భారతదేశంలో, ప్రపంచంలో ఎత్తైన శిఖరం 8848 మీటర్లు. రెండోది ఎక్కడ ఉంది? మూడోది ఎక్కడ ఉంది? రెండోది ఈ 18లో ఒకటి కరిమల కొండ 6720 మీటర్లు ఉంటుంది స్వామి. అయితే సాధారణ మూడోది ఎక్కడ ఉంది? ఉత్తర అమెరికా మెగల్లి పర్వత శిఖరం 6180 మీటర్లు స్టార్ట్ అవుతుంది వనయాత్ర. మొదటి కొండ ఎక్కి దిగాడు, రెండోది ఎక్కి దిగాడు. అప్పటికి అయ్యప్ప 30 సార్లు గుర్తొచ్చాడు కన్నస్వామికి. గుర్తొచ్చి అంటున్నాడు, గురుస్వామి ఏమనంటే బాగుండదని గురుస్వామి కింద గోకాడు. గురువు గారు నువ్వు చెప్పింది కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది అని స్టార్ట్ అయింది. సరే సరే నడువు అన్నాడు. ఎక్కి దిగాడు. ఎక్కి దిగిన తర్వాత ఇంకా చాలా ఓపిక లేదు. ఓపిక లేక గురువు గారు అంటున్నాడుగా, మన కన్నస్వామి కాడ ఇన్ఫర్మేషన్ ఏం దొరికినా పంప దగ్గరికి పోతే శబరిమల పోయినట్టు. గురుగారిని దండం పెడతా, పంప ఎక్కడ అన్నాడు. నాయన దిగ్గానే పంపే అంటున్నాడు. గురువుగారు ఏమంటున్నాడు? దిగ్గానే పంపే నాయన అన్నాడు. అయితే ఎక్కి దిగాడు రాలే, ఎక్కి దిగాడు రాలే, ఎక్కి దిగాడు రాలే. అదేంటి గురువు గారు అబద్ధం చెప్పేవంటే నిజం చెప్పినప్పుడు నమ్మినవాను, నమ్మలేదు కదా, నడువు అన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయ్యా గురుగారు నీకు 2 కాళ్ళు పట్టుకుంటే ఇప్పటికీ నాకు చుక్కలు కనపడుతున్నాయి, ఎక్కడో పంప చెప్పండి అంటే అప్పుడు అయ్యప్ప చెప్తున్నాడు. ఏది గురుస్వామి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పిచ్చి స్వామి మహిషిని సంహరించిన స్థలం, ఆమె కన్నీరు అలుదా నదిగా మారిందంటారే, అక్కడికే రాలేదు. దాని తర్వాత కరిమల స్టార్ట్ అవుతుంది. అది కూడా రాలే ఇంకా నువ్వు అప్పుడే పంప అంటావేంటి, నడువు అన్నాడు. కరిమల అంతెక్కితే ఆక్సిజన్ ఉండదు, నైట్రస్ ఆక్సైడ్ మాత్రమే ఉంటది. గాలి సరిగా గాలి పీలవలేం. కొంతమంది స్వాములు తమ చొక్కాలు నిప్పి మనకు విసురుతూ నడవండి స్వామి దిగ్గానే పంప అంటారు. పంప రాదు, అంత కష్టం. అయితే స్వాములారా ఈ కరిమల అయ్యప్ప కరిమల నెక్కించి గురుస్వామి రూపంలో మన్ని శబరిమల వరకు తీసుకుని వెళ్తాడు. ఒట్టు బిట్టు పోతే ఎరుమేరు నుంచి శబరిమల వరకు 18 కొండలు ఎక్కి దిగుతాం. తర్వాత పోతే ఈ 18వ స్వామి పడిస్వాములు కూడా స్వామి నాది 18 రేపు గూడూరు పాడులో చేస్తున్నాం ప్రోగ్రాం. 18వ పడిస్వామి ఆ స్వామి
ఏంటి 18 అయ్యప్ప పడినట్లు 18. తర్వాత పోతే మనకు మహాభారతంలో పర్వాలు 18, కురుక్షేత్రంలో పాల్గొన్న సైన్యం 10 to the power of 18, 18. తర్వాత పోతే అమ్మవారి అష్టాదశ పీఠాలు 18. ఏంది 18? మళ్ళీ ఇంకోటి 18వ పడి స్వామి కొబ్బరి చెట్టు తీసుకొని పోతుంటాడు. ఏంది 18? గొప్పతనం ఏంది? ఈ మెట్లేంది? ఎందుకు ఎక్కుతున్నావు? మెట్టు పైన మెట్టు 18 మెట్లు, అయ్యప్ప కోవెల్లో అందాల మెట్లు, పాదాలు తొలగిస్తూ బంగారు మెట్లు, పాదాలు తొలగించు 18 మెట్లలోని పరమాత్మ వినండి, పంచగూల పరమేశుని కన్నులార కదండి. 18 మెట్లలోని పరమాత్మ వినండి, పంచగూల పరమేశుని కన్నులార కదండి. క్రోధ లోపాలు మందులేని హోదాలు, మోహం మదం ఆశ్చర్యం, మనిషి బ్రతుకు నిర్మేయం, మనిషి లేని సర్పమే కొంచి ఉన్న విష సర్పం, అంతులేని అహంతో పతనానికి శ్రీకారం, కన్ను ముక్కు చెవినాడు చర్మం పంచేంద్రియాలు, కౌటుకంగ మనిషిని నడిపించే గుణం రజోగుణం సహనానికి సర్వగుణం, జీవిత గమనాన్ని తెలుపు విద్యా అవిద్యలు, అత్తికి వెంటంటే గుడి పెట్టే కాదండి, మనిషిలోని కృపణాన్ని తొలగించే మార్గమండి, మాల వేసి అయ్యప్పను శరణంతో వేడండి, 18 మెట్లెక్కి పరమాత్ముని చూడండి. పెద్ద కొండలంట, పెద్ద పెద్ద అడవులంట, పెద్ద కొండలంట, పెద్ద పెద్ద అడవులంట, పెద్ద పుల్లంట, పెద్ద పెద్ద ఎరువులంట, పెద్ద పుల్లంట, పెద్ద పెద్ద ఎరువులంట. ఎన్నున్నాయంటే అయ్యప్ప ఏమనిపిస్తున్నాడు పిల్లవాడు? ఒక్కసారి చేయండి, ఎందుకంటే అక్కడ దానికోసం స్త్రీలు లాగిస్తున్నాడు అంతే. ఒక్కసారి చేసి గట్టిగా. నిన్ను నన్ను కాపాడే అయ్యప్ప ఉన్నాడు, నిన్ను నన్ను కాపాడే అయ్యప్ప ఉన్నాడు, అందరినీ కాపాడే అయ్యప్ప ఉన్నాడు, అందరినీ కాపాడే అయ్యప్ప ఉన్నాడు. అయ్యప్ప ఏమంటున్నాడు? నిన్ను నన్ను కాపాడతాడు, నీకు భయం అయితే నువ్వు కూడా మానేసుకో అయ్యా, ఇద్దరం ఎరుమేని పోదాము, పేట తుల్లి ఆడుదాము. ఒక్కసారి చేతులతో లేవకండి, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. చేతులు ఒకసారి స్వామి చెట్టగా తండ్రిని మార్చి ఇద్దరు శబరిమల బయలుదేరారు. ఒక్కసారి ఎస్టీ సార్ సాయి వెచ్చో అయ్యప్ప హం చలయ బచా, 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 హరమల నాకల చలయ బచా, హరమల నాకల చలయ బచా, హర దిశా కరనే హమ చలయ బచా, హర దిశా కరనే హమ చలయ బచా, సాయి వెచ్చో అయ్యప్ప హం 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 చలయ బచా, హమ ఎర్మేలి కొండన పూజరజా, హమ ఎర్మేలి కొండన పూజరజా, హమ బావర్ స్వామిని పూజరజా, హమ బావర్ స్వామిని పూజరజా, సాయి వెచ్చో అయ్యప్ప హం చలయ బచా, సాయి వెచ్చో అయ్యప్ప హం చలయ బచా, హమ బందర గణపతి పూజరజా, హమ బందర గణపతి పూజరజా, సాయి వెచ్చో అయ్యప్ప హం చలయ బచా, సాయి వెచ్చో అయ్యప్ప హం చలయ బచా. గురువు గారు నిలబెట్టడం క్షమించండి స్వామి, ఇప్పటిదాకా ఎక్కడ ఉంచలేదు నేను, దయచేసి క్షమించండి, ఎందుకంటే అసంపూర్ణంగా ముగించడం ఇష్టం లేక. స్వామి ఒకసారి కానీ మీ ఇష్టం. స్వామి ఓం శ్రీ స్వామి. నల్లని మేఘం చినుకుగా మారి
నల్లని కంచులుగలాడి పంపానదిలో నీరుగలాడి అభిషేకం చేస్తాంది అయ్యప్ప కలశాభిషేకమంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప సన్మానం శర్మగారికి గట్టిగా చేయండి శర్మగారి సన్మానం శర్మగారి సన్మానానికి రావాలి మరి మీరు ఇట్లా చప్పట్లు కొట్టండి స్వామికి సన్మానం అవుతుంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి స్వామి స్వామి స్వామి